మన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు. అలాగే మీ అందరికీ ఈరోజు మనందరం జరుపుకుంటున్న భోగి పండగ శుభాకాంక్షలు. ఆ తరువాత ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక మహావేడుక మహాకుంభమేళ సందర్భంగా కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కుంభమేళా గురించి కొన్ని విషయాలు సేకరించినవి మీకు తెలియజేస్తాను. మీ అవగాహన కోసం చక్కగా విని ఆనందించండి. ప్రయాగ్రాజ్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు చాలా పోటెత్తారు. ఈరోజు పుష్య పౌర్ణమి అయిన సోమవారం భోగి పండగ రోజున ప్రారంభమైన ఈ వేడుకలు అతి ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7 గంటల వరకే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు వెల్లడించారు. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. అటు చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగు చేస్తున్నారు. కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సాంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్థానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ రాసుకుని వచ్చారు. అలాగే ఈ కుంభమేళాను 10,000 ఎకరాలలో ఏర్పాటు జరిగాయని, ఏ సమయంలోనైనా సరే 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలలో పాల్గొంటాయని తెలియజేశారు. జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం, ఎటు చూసినా జనం. దీపాలు వెలిగిస్తూ, హారతలిస్తూ మహిళా భక్తులు, పుణ్యస్నానాలు చేస్తూ జనం, పుణ్యస్నానాలు ప్రారంభించిన సాధువులు. ఈ మహాసంభరం ప్రపంచంలోనే ప్రముఖమైనదిగా పరిగణించబడుతోంది. డిజిటల్ కుంభమేళా మహాకుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సకల సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా తీసుకుంటోంది. కృత్రిమ మేధా సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళంగా మార్చిందని అంటున్నారు. భారతీయ ఆధ్యాత్మిక శోభను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా కుంభమేళాను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు తెలియపరిచారు. భద్రత కోసం 55,000 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించారు. ఆదివారం నాటికే 1,00,000 మంది భక్తులు ప్రయాగరాజ్ చేరుకుని శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయని అధికారులు తెలియపరిచారు. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి నేను చెప్పబోయేటువంటి ఈ
దేవాలయాలు వాటి విశిష్టతల గురించి కానీ, లేకపోతే రేపు 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న కుంభమేళా కానీ, లేకపోతే ఇతర విషయమైన దైవ స్వరూపానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా కూడా నాకు తెలుసున్న విషయాలు, పెద్దలు చెప్పిన విషయాలు, అలాగే వివిధ రకాల మీడియాలలో సేకరించినవి మాత్రమే మీకు తెలియచేస్తున్నాను. అంతేకాని దీనికి ఏ విధమైన నిజ నిర్ధారణలు కానీ, లేకపోతే శాస్త్ర సమ్మతమైన నిరూపణలు కానీ ఏమీ లేవు. ఇవి మీ యొక్క అవగాహన కోసం మాత్రమే నేను తెలియచేస్తున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరందరూ నాకు ఎప్పుడు ఇస్తున్నట్టుగా ఆదరించండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మాకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు కోరుకుంటూ నమస్కారం.